ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు చేసినటువంటి కీలక మంత్రి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లైక్ చేయకుండా ఎవరికైతే వెళ్ళిపోదండి. అల్లోల్లా ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. దేవాదాయ ఉమ్మడి జిల్లాలో ఆయన కీలకంగా వివరించారు. బీఆర్ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా సాగింది. మంత్రి పదవి కాదు, ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ ఏది చెప్పినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత కొన్ని రోజులకు పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకించారు. నియోజకవర్గంలో ఆందోళన కూడా చేశారు. సీన్ కట్ చేస్తే ఎలాగోలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేశారు. కొంతకాలం హస్తం పార్టీ టచ్లో లేకుండా పోయారట. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కనిపించని ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నారంటూ కేడర్ చర్చించుకుంటుంది. ఇక ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడో ఆ పార్టీ కార్యక్రమాల్లో మచ్చుగా కనిపించడం లేదు. తాజాగా మంత్రి సీతక్క జిల్లాలో పర్యటిస్తున్న ఐకే రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లు వివరించారట. దీంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం